కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురు మామిడి మండలం గాగిరెడ్డి పల్లిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ అంబేద్కర్ ఫోటో, రాజ్యాంగం పుస్తకం చేతబూని గాగిరెడ్డి పల్లిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్రలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న చిగురు మామిడి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమంలో మనకు పాల్గొనే అవకాశం లేదు. తెల్లదొరల నుండి అహింస పద్ధతిలో పోరాడి స్వాతంత్ర్యం అందించిన మహాత్మా గాంధీ మన అందరికీ స్ఫూర్తి ప్రదాత. భారతదేశ ప్రజలకు ఈ ఇబ్బంది కలగకుండా ఉండడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు. ఈ మధ్య కాలంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణకు తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా అధికార బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఆనాడు సాధించిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి. అందుకే దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీని స్మరించుకుంటూ జై బాపు, రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకుంటూ జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. వీటి గురించి చెప్తూనే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎస్సీ వర్గీకరణ చేశాం, బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేశాం. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. భవిష్యత్ తరాలకు మన స్వాతంత్ర్య ఫలాలు అందాలంటే రాజ్యాంగం రక్షింపబడాలి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించబడడానికి, ఆ ఫలాలు అందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రాజ్యాంగం లేకపోతే, ప్రజాస్వామ్యం లేకపోతే ఇబ్బందులు అవుతాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు చేపట్టాం. రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. సన్న వడ్లకు 500 బోనస్ వస్తున్నాయి. సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది. దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునే పరిస్థితి ఉండేది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ అందిస్తున్నాం. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ముందుకు పోవాలి. ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత నాది. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. భవిష్యత్ తరాలకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ప్రజాస్వామ్యంలో ఉండాలి. ఎండాకాలం బాగా తీవ్రమైనది ఉంటే కూడా దాన్ని పరిష్కరించాలని బాధ్యత మాది. రైతుల ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. రైతుల సమస్య భరోసా పడతా ఉన్నాయి. పైసలు రోజు కొన్ని పైసలు పడతా ఉన్నాయి. దాంతో పాటుగా సన్నకు 500 మీకు ఊర్లో సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునేటువంటి పరిస్థితి తినలేక ఇలా ఊళ్ళలో సన్న బియ్యం వచ్చినాయా? బాగానేనాయా? సన్న బియ్యం వచ్చినాయి. నా అక్క జిల్లాలో ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు. అనేక కార్యక్రమాలు జరుగుతాయి. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తూ ఉన్నది. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించడానికి, మనం ప్రజాస్వామ్యంగా బతకడానికి, భవిష్యత్ తరాలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం గట్టిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరుతూ తప్పకుండా ఎమ్మెల్యేగా ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత నాది. మా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎవరి సమస్య ఉన్నా వారిని పరిష్కరించుకోవాలి. ధైర్యంగా పరిష్కరించిన మీరే, పరిష్కరించకపోయినా మాదే బాధ్యత సందర్భంగా మనం చేస్తూ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారం తెలియజేస్తూ ఏమైనా ఇష్యూస్ ఉంటే తప్పకుండా గ్రామాలకు సంబంధించి కానీ మండలాలకు సంబంధించి కానీ ఎప్పుడైనా అందుబాటులో ఉండాలనే మాట మనం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. భవిష్యత్ తరాలకు ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉండాలని కోరుకుంటూ అందరి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కానీ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు ఆనాడు తెల్లదొరలని ఏ విధంగా ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో మనందరికీ పాల్గొనే అవకాశం లేదు. కానీ తెల్లదొర నుంచి ప్రాణాలు అర్పించి శాంతియుతంగా అహింసా పద్ధతిలో పోరాడేటటువంటి మహాత్మా గాంధీ మనందరికీ పూర్తి భారతదేశ విధంగా ఉండాలి. భారతదేశానికి సంబంధించిన ఏ ఇబ్బంది కలగదంటే మనకు ఒక రాజ్యాంగం ఉండాలని
రచించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలాంటి స్వాతంత్రం ఇచ్చినటువంటి స్వాతంత్ర ఆకాంక్షలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా భారతదేశం నడుస్తూ పోతా ఉంటే ఈ మధ్య కాలంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి సూచనలు కొడుతూ రాజ్యాంగాన్ని అపాస్యం చేసే విధంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వ్యవహరిస్తున్న సందర్భంగా మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఆనాడు కష్టపడి సాధించినటువంటి స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి. స్వాతంత్రం మన తెలుగుతున్న అనేక రక్షణలు ఇస్తాయి. స్వాతంత్రం మనం ఏ విధంగా కాపాడుతుంది, రాజ్యాంగం మనం ఏ విధంగా రక్షిస్తుందో ఇలా మనందరికీ తెలుసు. కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా జై బాపు మహాత్మా గాంధీ స్మరించుకుంటూ, జై భీమ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరించుకుంటూ, జై సంవిధాన్ రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ మనం ఇలా ఈ గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. అమ్మ మీ అందరూ వెళ్ళాక ఈ గ్రామంలో ఇంకొక వైపు రాజ్యాంగాన్ని రక్షించుకొని తిరుగుతూనే రాష్ట్ర స్థాయిగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమం మీ అందరికీ కూడా బాగా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా గ్రామాల హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కాక ఇటీవల చారిత్రాత్మకంగా రెండు ఒక ఎస్సీ కేటగిరీషన్, బీసీ 42% రిజర్వేషన్ ఆ కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఈ విధంగా జరిగే కార్యక్రమాలు మీరంతా స్వాతంత్రం మనం చేసినటువంటి పెద్దల్ని జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్తు పిల్లలకు కూడా ఆ స్వాతంత్రం యొక్క ఫలితాలు అందాలే, అంటే రాజ్యాంగం రక్షింపబడాలి అనేటువంటి ఆలోచనతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఈ స్వాతంత్ర ఫలాలు క్షేత్రస్థాయి ప్రజల దాకా పోవాలని ఈ యాత్ర చేస్తూ ఉన్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే రాజ్యాంగం లేకపోతే ఒకరికొకరు పోసుకొని తినేటువంటి పరిస్థితి వస్తున్నాయి. రాజ్యాంగం యొక్క ప్రజాస్వామ్యం లేకపోతే ఇలా మనకు తెలుస్తలేదు కావచ్చు. ఒకసారి ప్రజాస్వామ్యం రాజ్యాంగం లేకపోతే ఎంత ఇబ్బందులు అవుతుందో మరి అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటం చేస్తా ఉంది. మీ అందరికీ తప్పకుండా మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని స్వాతంత్ర ఉద్యోగంలో పాల్గొన్నటువంటి తృప్తి మన మానవ స్వాతంత్ర ఉద్యోగంలో పాల్గొనే కానీ ఇలా రాజ్యాంగాన్ని రక్షించడానికి ఉద్యోగంలో పాల్గొంటా ఉన్నాం.